Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని చెప్తూ ఉంటారు. చాలామంది సినీ ప్రముఖులు కానివ్వండి, రాజకీయవేత్తలు కానివ్వండి, అక్కడ గ్రోత్ లేదు అంటే రియల్ ఎస్టేట్లో గ్రోత్ లేదని మ్యూచువల్ ఫండ్స్ వైపు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు అంటున్నారు. మరి నిజంగా రియల్ ఎస్టేట్లో గ్రోత్ లేదా, రియల్ ఎస్టేట్ పడిపోయిందా, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ పసుపులేటి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, ఇది ఎంత ఈ మిత్ అంటారా, వాస్తవమేనా? రియల్ ఎస్టేట్లో గ్రోత్ లేదు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేవి సేఫ్గా ఉంటాయని అందరూ అటువైపు మొగ్గు చూపుతున్నారు అంటున్నారు. ఇది వాస్తవమేనా? డెఫినెట్గా. అంటే ఇప్పుడున్న పొజిషన్కి కొంచెం మార్కెట్ అలాగే ఉంది. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఓవరాల్ ఇండియా వైడ్ డల్ అయింది. ఓకే. సో ఎప్పుడైనా ఒక గ్రోత్, ఒక కంట్రీ గ్రోత్ స్టోరీలో రియల్ ఎస్టేట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా నిజం చెప్పాలంటే రియల్ ఎస్టేట్ పెరిగితేనే ఇండియా గ్రోత్ స్టోరీ కూడా పెరుగుతుంది. కాకపోతే లాస్ట్ 1 year కొద్దిగా రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. సో ఎందుకంటే కొద్దిగా అనుకోని ఖర్చులు కానివ్వండి, సో అంటే అలాగే సిమెంట్ ప్రైజెస్ కానివ్వండి, ముడి సరుకులు కానివ్వండి, వాటికి అన్నిటికీ ఎక్కువ అవడం కానివ్వండి, లేబర్ కాస్ట్ ఎక్కువ అవడం, అలాగే గవర్నమెంట్ జిఎస్టీస్ ఎక్కువ కావడం. సో ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ దొరకాలి, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడానికైనా కూడా ప్లేస్ దొరకాలి. సో దాని కాస్ట్ ఎక్కువ ఉండడం. సో ఇవన్నీ కారణాలు డెఫినెట్గా రియల్ ఎస్టేట్ కొంచెం డల్ అయింది. సో రిటర్న్ చూస్తే అంత ఎక్కువ రిటర్న్ లేదు లాస్ట్ 1 year. మనకు చూస్తే లాస్ట్ 1 year ఎక్కువ రిటర్న్ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే గోల్డే. సో రియల్ ఎస్టేట్ చూస్తే 6 to 8% కన్నా ఎక్కువ పెరగలేదు. మనకు తెలిసిందే. ఇంకా మన హైదరాబాద్ లాంటి సిటీస్లో చూస్తే ఇంకా నెగిటివ్ ఉంది రిటర్న్. సో ఓవరాల్ ఇండియా చూసినా కూడా పెద్ద గ్రోత్ లేదు. సో కంట్రీ కానీ డెవలప్ కావాలంటే కంపల్సరీ రియల్ ఎస్టేట్ పెరగాలి, ఇన్ఫ్రా పెరగాలి. సో దానికి సంబంధించిన మొత్తం ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితేనే దాన్ని డెవలప్డ్ కంట్రీ అంటారు. సో ఈ గ్రోత్ కొంచెం అయ్యే వరకు ఏమవుతుందంటే మళ్ళీ పెరిగే కొద్దీ అప్పుడు వరకు ఏం చేయాలంటే కొంతమంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఎవరిని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అంటే వాళ్ళు సినిమా ప్రముఖులైనా ఉండొచ్చు, లేకపోతే ఒక పెద్ద ఇన్వెస్టర్స్ అయినా అయి ఉండొచ్చు, సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు. సో అందరూ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు డైవర్సిఫికేషన్ చూస్తారు. డైవర్సిఫికేషన్ అంటే కొంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంచెం షేర్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంచెం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంచెం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సినిమా వాళ్ళు ఎక్కువ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో కానీ ఇప్పుడు ప్రైజెస్ హైలో ఉన్నాయి కదా, చాలా హైలో ఉన్నాయి ప్రైజెస్. మనకు తెలుసు కోకాపేట భూములు ఎకరం ఎన్ని కోట్లు పోతుందో అందరికి తెలుసు, 100 కోట్ల పైనే వెళ్తుంది. సో అక్కడ ఇంకా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి వీటికి టైం పట్టింది. సో అందుకని చెప్పేసి అంత ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు సో కొంతమంది మ్యూచువల్ ఫండ్ వైపు వస్తున్నారు. డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ వైపు రావడానికి కూడా ఇంకో వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఇప్పుడు 1 year బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు అమ్మాలంటే ఆ రేట్ రావట్లేదు, తర్వాత బయర్స్ దొరకట్లేదు. సపోజ్ 5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళనే చూడండి, ఇప్పుడు అమ్మాలంటే బయర్ దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే అది ఏ చెరువులో ఉందో ఎవరికి తెలియట్లేదు. సో అదేమన్నా ఒక అపార్ట్మెంట్ కొందామంటే అసలు దానికి పర్మిషన్ ఉందో లేదో తెలియట్లేదు. సో బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని రిస్క్ తీసుకోవట్లేదు. రిస్క్ తీసుకున్నప్పుడు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తారు. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి? మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఏఏఎఫ్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానివ్వండి. అంటే కొద్దిగా హెచ్ఎన్ఐస్కి కొద్దిగా మ్యూచువల్ ఫండ్ తర్వాత పిఎంఎస్ కూడా వస్తాయి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని. కొద్దిగా రెవెన్యూ షేరింగ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది మినిమం 50 lakhs టికెట్ సైజ్ ఉంటుంది. వాళ్ళు ఒక 12 to 18% రిటర్న్ గ్యారంటీ ఇచ్చి మళ్ళీ అబవ్ రిటర్న్ మీద వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు. అంటే రిటర్న్ ఎక్కువ వస్తే అనుకున్న ఒక బెంచ్ మార్క్ రేట్ ఉంటుంది, హడల్ రేట్ అని ఉంటుంది. హడల్ రేట్ దాటిన వచ్చిన రిటర్న్ సపోజ్ 18% హడల్ రేట్ అనుకోండి, 18% వచ్చిన రిటర్న్ వరకు కస్టమర్కే ఇస్తారు. ఒక ఫిక్స్డ్ కాస్ట్ తీసుకుంటారు. 18% కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, అందులో ప్రాఫిట్ షేరింగ్ ఇవ్వాలి వాళ్ళకి. సపోజ్ వాళ్ళు అనుకున్న ఫండ్ సపోజ్ 40% రిటర్న్ ఇస్తే కస్టమర్కి 25 ఇచ్చి వాళ్ళు 15 తీసుకుంటారు. కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్ ఎక్కువ వర్క్ చేస్తారు. ఇవేంటంటే ఓన్లీ సెలబ్రిటీస్ని లేదంటే హెచ్ఎన్ఐస్ని టార్గెట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఇవి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కానివ్వండి, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని. అందులో వచ్చేసి మినిమం టికెట్ సైజ్ 1 crore rupees.
సో ఈ 1 crore వాళ్ళు తీసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, కొద్దిగా రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. రియల్ ఎస్టేట్లో ఎక్కడ బాగుండిద్ది, సపోజ్ ఈ సిటీలో బాగాలేదు, వేరే సిటీస్లో బాగుండొచ్చు. సో వేరే సిటీస్ ఇప్పుడు బెంగళూరు ఇలాంటి కొన్ని సిటీస్లో ఇంకా భూమి ఉంది, అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ప్రైవేట్ ఈక్విటీ కొంటారు, అంటే కొన్ని కంపెనీస్లో డైరెక్ట్గా షేర్స్ కొంటారు. అలాగే కొన్ని స్టార్టప్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు, వెంచర్ క్యాపిటల్గా ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే కొంచెం F&O డెరివేటివ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ విధంగా ఇన్వెస్ట్ చేసి రిటర్న్ జనరేట్ చేసే ఫండ్స్కి కొద్దిగా అమౌంట్ వెళ్ళింది. ఆల్రెడీ మనం లాస్ట్ 1 year గ్రోత్ చూస్తే PMS AFLకి వచ్చే ఫండ్స్ పెరిగినాయి. సో ఇవన్నీ ఒక సెలబ్రిటీస్ ఒక HNIs నుంచి వచ్చే ఫండ్స్. ఇంకోటి ఏంటంటే మెయిన్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. 1 year బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు. నార్మల్గా పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ టైం పెట్టరు, టైం పీరియడ్ 3 years 5 yearsలో వాళ్ళకి లిక్విడిటీ కావాలి. సో వాళ్ళ అవసరాలకి వాళ్ళకి అనుకున్న ఇన్వెస్ట్మెంట్స్కి లిక్విడిటీ కావాలి. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక మంచి లిక్విడ్ అసెట్. మనం ఈరోజు ఒక 10 కోట్లు కావాలని అమ్ముతానన్నా కూడా వాళ్ళు అమౌంట్ పే చేస్తారు, మా దగ్గర లేవు అనరు. సపోజ్ 100 crores మ్యూచువల్ ఫండ్ వాల్యూ ఉంది, ఈరోజు సేల్ చేస్తే రేపు మార్నింగ్ సెటిల్మెంట్ అయితే ఎల్లుండి అకౌంట్లో పడిపోతుంది. సో ఇంత లిక్విడిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా కొద్దిగా అమౌంట్ అటు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే సార్, మరి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటున్నారు, మరి ఆ మ్యూచువల్ ఫండ్స్ అనేవి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్లో అప్ అండ్ డౌన్ ఉంటాయి, కానీ 5 years ఉంటే డెఫినెట్గా 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 years. ఓకే. యాక్చువల్గా సెబీ ఎంపీ డేటా ప్రకారం 7 yearsలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి 12% రిటర్న్ వచ్చింది. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ 7 years ఉన్న వాళ్ళకి. సో 5 years ఉన్నా కూడా 12% రిటర్న్. ఇప్పుడు లాస్ట్ 5 years చూద్దాం, ఇప్పుడు బాగా డౌన్లో ఉన్నాం, స్టిల్ లాస్ట్ 5 years 12% రిటర్న్ ఉంది. ఓకే. డౌన్లో ఉంటేనే. అదే మనం లాస్ట్ ఇయర్ అక్టోబర్లో చూసుకుంటే 15-17% 18% రిటర్న్లో ఉన్నారు. లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా ఉన్నాయి. మిడ్ స్మాల్ అయితే 20-25 దాటిపోయినాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా 12-15% రిటర్న్ ఉన్నాయి. సో ఏ విధంగా చూసినా కానీ మ్యూచువల్ ఫండ్ లిక్విడ్ అసెట్ 12% రిటర్న్ అంటే బ్యాంకు వడ్డీ 6-7% కన్నా చాలా బెటర్ రిటర్న్తో ఇవ్వగల ఇన్వెస్ట్మెంట్. ఓకే. అండ్ చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ బెటరా, SIPs బెటరా, మీరు అన్నట్టు ఇంకొక ఆప్షన్ ఈక్విటీ, డైరెక్ట్ స్టాక్స్, ఏది చూస్ చేసుకోవాలి? ఇప్పుడు తక్కువ పెట్టుబడితో ఉన్న వాళ్ళు ఉంటారు, సపోజ్ మంత్కి ఒక 20,000-30,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇందులో ఏది సూటబుల్ అవుతుంది? 20,000-30,000 సంపాదించే వాళ్ళు SIP ద్వారానే ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళకి వచ్చిన ఆదాయంలో నెల కొంచెం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేదాన్ని SIP అంటారు. వాళ్ళు డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే 20-30 వేలు వచ్చి అందులో తీసుకుపోయి ఒక షేర్లో పెడితే అది మొత్తం 0 అయిపోతే సో వాళ్ళకి మొత్తం అమౌంట్ పోయింది. ఇప్పుడు ఈ షేర్స్లో పెట్టిన అమౌంట్ సపోజ్ మనం 10,000 పెట్టామనుకోండి, ఒకవేళ అక్కడ నష్టం వస్తే 10,000 పోతాయా, లేకపోతే 10,000 మీద వచ్చే ప్రాఫిట్ పోతుందా? షేర్స్లో అయితే మొత్తం 10,000 కూడా పోతుంది. 10,000 పోతాయి. మ్యూచువల్ ఫండ్ అనుకోండి ఒక 20-30% మార్కెట్ పడినా కూడా మళ్ళీ రికవర్ అయింది. షేర్స్లో అయితే మొత్తం 0 అయిపోయే అవకాశం. చాలా స్టాక్స్ చూశాను ఈ అక్టోబర్ నుంచి ఈ డౌన్ స్లోప్లో చాలా స్టాక్స్ ట్రేడింగ్ అవ్వడం మానేసాయి. ఎందుకంటే వాటికి బయ్యర్లే లేరు, 0 అయిపోయినట్టే. ఓకే. సో కొద్దిగా షేర్స్ హై రిస్క్ ఉంటుంది, అలాగే హై రిటర్న్ ఉంటుంది. అది ఎవరైనా టైం ఉన్నోళ్ళే చేయాలి, లేదంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ అనేవి కరెక్ట్ ఉంటుంది. అంటే మన ఇండియాలో చాలామంది లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే SIP త్రూ. డెఫినెట్గా. ఓకే. ఈ SIP ఎంత లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి సార్? అంటే పర్టికులర్గా ఇన్ని ఇయర్స్ ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఉందా? డెఫినెట్గా. అంటే మనం ఇందాక అనుకున్నట్టు 5 years ఉన్న వాళ్ళకి 12% రిటర్న్ వచ్చింది, 7 years ఉన్న వాళ్ళకి 12% రిటర్న్ వచ్చింది, లాస్ రాలేదు. 7 years ఉన్న వాళ్ళకి ఇప్పుడు దాకా నెగిటివ్ రిటర్న్ తీసుకోలేదు. ఇది యాక్చువల్గా రోలింగ్ రిటర్న్స్ డాటా మనం ఎండ్ టు ఎండ్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కైనా బ్యాక్ సైడ్ 7 years రోలింగ్ రిటర్న్ చూస్తే 12% రిటర్న్ ఉంది, నెగిటివ్ రిటర్న్ లేదు. సో అందుకని 7 years మినిమం ఉండాలి ఎవరైతే SIP ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు. కానీ ఎవరైతే గోల్ ప్రకారం ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో గోల్ వచ్చిన దాకా ఉండాలి. సపోజ్ నా గోల్ 10 years అనుకోండి, 10 years దాకా అందులో ఉండాలి. 20 years అనుకుంటే 20 years దాకా ఉంటేనే దాని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కూడా 7 years తర్వాత తెలిసిద్ది మ్యూచువల్ ఫండ్లో, అప్పుడే ఎక్కువ పెరిగిద్ది. ఓకే. సో అందుకని లాంగ్ టర్మ్ ఉండడం బెటర్. ఓకే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.